Hello everyone, I'm Bhargavi from Vinayaka Interiors. Today I'm here to show you one of my 3 BHK project in Bolineni Beyond Community, which is located in Kondapur. So let's get into the video. సో కమింగ్ టు టీవీ యూనిట్. టీవీ యూనిట్ వచ్చేపాటికి అక్రిలిక్ ఫినిష్తో తీసుకున్నాము అండ్ దానికి గోల్డ్ కాంబినేషన్ కూడా యాడ్ చేసాము. టీపర్టీస్ అంతా తీసేసుకున్నాము ఇలా. పైన కూడా ఒక లెడ్జ్ ఇచ్చేసుకొని దానికి ప్రొఫైల్ లైటింగ్ యాడ్ చేసుకున్నాము.
బేస్ యూనిట్ అంతా కూడా యాక్రిలిక్ ఫినిష్ అండ్ లైట్ వుడ్ టచ్ ఇచ్చాము. గోల్డ్ ఫినిష్ ఆఫ్ నాబ్స్ కూడా ప్రొవైడ్ చేసాము. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్, 2 ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ. సో ఇన్ దిస్ కార్నర్ మనము ఆర్టిఫాక్ట్ యూనిట్ చేసాము. లైక్ అందులో కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ యూనిట్కి మనం ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ థీమ్ మ్యాచ్ చేసుకున్నాము, లైక్ గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిష్తో. సో కమింగ్ టు క్రాకరీ యూనిట్. సో క్రాకరీ యూనిట్ అంతా కూడా బేజ్ కలర్తో తీసుకున్నాము. దిస్ ఇస్ యాక్రిలిక్ ఫినిష్. దానికి కూడా మళ్ళీ మనము గోల్డ్ ఫినిష్ ఆఫ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము, డిజైనర్ హ్యాండిల్స్. సో ఇదంతా కూడా కంప్లీట్గా స్టోరేజ్గా ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ ఫినిషింగ్ అంతా కూడా మీరు చూస్తే కంప్లీట్లీ ఫ్యాక్టరీ ఫినిషింగ్, ఎడ్జ్ బైండింగ్ అంతా కూడా ఫ్యాక్టరీ ఫినిషింగ్ ఉంటుంది. సో షార్ప్ ఎడ్జెస్ని అవాయిడ్ చేయడానికి మేము ఇలా ప్రిఫర్ చేస్తాం బేసికలీ. సో ఈ గ్రైనెట్ మౌల్డింగ్ అంతా కూడా నీట్గా షార్ప్ ఎడ్జెస్ లేకుండా అవాయిడ్ అయిపోతుంది. సో ఇక్కడ వాల్ ప్యానెల్ తీసేసుకుని ఇలా డైమండ్ డిజైనర్ గ్లాస్ లాగా ప్రొవైడ్ చేసుకున్నాము. అండ్ కిందంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసాము. సో వాల్ యూనిట్స్ ఇక్కడ ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరేజ్ తీసేసుకొని సేమ్ కలర్ థీమ్, గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్తోనే వెళ్ళిపోయాము. సో ఈ కార్నర్లో ఒక టాల్ యూనిట్ ప్రిఫర్ చేసుకున్నాము. సో మనకి యాంపిల్ ఆఫ్ స్టోరేజ్ మనకి ఉంటుంది. సో సేమ్ కలర్ థీమ్. సో కమింగ్ టు పూజా మందిర్. సో పూజా మందిర్కి మనము పీవీడీ కోటింగ్ ఆఫ్ మెటీరియల్తో తీసుకున్నాము, లైక్ డిజైనర్ గ్లాస్ తీసుకున్నాము, విచ్ ఇస్ ఆఫ్ కస్టమైజేషన్. మనము అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనము కస్టమైజ్ చేస్తాము. బేసికలీ మా క్లయింట్కి ఇలా ట్రెడిషనల్గా బెల్ట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉండింది. అండ్ ఆల్సో ఇలా కొంచెం ట్రెడిషనల్ లుక్లో శంకు చక్రాలు కూడా రిక్వైర్మెంట్ ఉండింది. సో సేమ్ థీమ్ యూజ్ చేసుకొని, గోల్డ్ కలర్ థీమ్ యూజ్ చేసుకొని, దిస్ ఇస్ లైక్ ఫ్లూటెడ్ గ్లాస్ అనమాట. ఫ్లూటెడ్ గ్లాస్తో హైలైట్ చేసుకొని ఇలా శంకు చక్రాలు బోత్ ద డోర్స్కి ఇచ్చేసాము. అండ్ ఆల్సో బెల్స్ కూడా యాడ్ చేసాము. సో ఇన్సైడ్ అంతా కూడా ఇలా వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాము. దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ స్టోరేజ్, అంటే దేవుడివి ఫొటోస్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి లైక్ పూజాది ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ ప్రసాదం ప్లేట్కి ట్రాక్ లాగా చేసాము. అండ్ ఇదంతా స్టోరేజ్. కింద 2 పఫీస్ వస్తాయి, అంటే అవి రిమూవబుల్ లాగా కూడా ఉంటుంది. పైనంతా లైటింగ్ ప్రొవైడ్ చేసాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో స్ట్రైట్గా మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము, లైక్ ఇలా రోప్ లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేసుకొని, అండ్ సీటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఆల్సో డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము కింద స్టోరేజ్ అంతా. మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా 2 కలర్ థీమ్తో వెళ్ళాము, విచ్ ఇస్ ఆఫ్ డార్క్ అండ్ లైట్ కలర్స్. సో గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాము. లైక్ ఇదంతా కూడా విత్ కాంబినేషన్ ఆఫ్ టీ పట్టీస్ అండ్ హ్యాండిల్స్ హైలైటింగ్ అంతా కూడా రోజ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాము. సో ఆటో సెన్సార్స్ ఇచ్చాము, లైక్ లైటింగ్ అంతా ప్రొవైడ్ చేసాము ఇన్సైడ్. క్లాజెట్స్ ఇన్సైడ్ అంతా కూడా ఎలా క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు, లైక్ ఫోల్డబుల్స్ ఆర్ హ్యాంగర్స్ లాగా. సో అలా కూడా మేము క్లయింట్ ఆప్షన్కే ఇస్తాము. అండ్ కంప్లీట్లీ ఇదంతా కూడా లాఫ్ట్, అండ్ ఇక్కడ లో సెట్టింగ్ కూడా ప్రొవైడ్ చేసి దాని కిందంతా స్టోరేజ్ ప్రొవైడ్ చేసి పైన అంతా కూడా కుషనింగ్ ప్రొవైడ్ చేసాము. సో టీవీ యూనిట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఒక ఆర్టిఫాక్ట్ యూనిట్ కూడా యాడ్ చేసాము విత్ స్పాట్ లైట్స్ ఇన్సైడ్. సేమ్ కలర్ థీమ్తో వెళ్ళాము, లైక్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్తో. బేస్ యూనిట్ అంతా కూడా సేమ్ కలర్ థీమ్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా రోప్ లైట్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసేసాము. ఫాల్ సీలింగ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తీసేసుకొని ప్రొఫైల్ కాన్సెప్ట్తో వెళ్ళాము.
సో కమింగ్ టు కిచెన్ అంతా కూడా అక్రిలిక్ ఫినిష్లో తీసుకున్నాము, విచ్ ఈజ్ ఆఫ్ పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నాము, విచ్ ఈజ్ ఆఫ్ 1.5 mm థిక్నెస్. అండ్ ఇలా ఎల్ షేప్ కౌంటర్ తీసుకున్నాము. బర్నర్ వచ్చేసి హాబ్ వచ్చేసి 4 బర్నర్స్ తీసుకున్నాము. ఇదంతా కంప్లీట్లీ టాండమ్ బాస్కెట్స్. హ్యాండిల్స్ జీ ప్రొఫైల్స్ యూజ్ చేసుకుని రోజ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా 5 పుల్అవుట్స్. అండ్ ఇక్కడ వాల్ యూనిట్స్ అంతా కూడా ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టోరేజ్, కిచెన్లో మనకు స్టోరేజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశాము. చిమ్నీ అంతా కూడా క్యాఫ్ బ్రాండే తీసుకున్నాము, చిమ్నీ అండ్ హాబ్. లోపలంతా కూడా సర్ఫేస్ లైట్స్ తీసుకున్నాము. అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక ఎల్ షేప్ క్రియేట్ చేసాము. షింక్తో పాటు స్టోరేజ్ కూడా కంటిన్యూటీ చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఒక టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసుకున్నాము. కిందంతా కూడా వెక్కర్ బాస్కెట్స్ ఇచ్చాము ఫర్ పొటాటోస్, ఆనియన్స్ వాటి కోసం. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి అండర్మౌంట్ వాటర్ ప్యూరిఫైయరే తీసుకున్నాము. లైక్ జనరలీ ఓల్డ్ కాన్సెప్ట్ వాల్కి కాకుండా ఇలా ఇన్సైడ్ లాగా ఇచ్చేసి ఇక్కడ దానికి చిన్న ట్యాప్ వస్తుంది. సో అది మూవబుల్ కూడా అండ్ ఆల్సో చాలా ఈజీ టు యూజ్ కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ కూడా కంప్లీట్లీ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. ఓవర్ హెడ్స్లో అంతా కూడా రోజ్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ తీసుకున్నాము. అండ్ ఇన్సైడ్ అంతా కూడా మనకి ఇట్స్ లైక్ స్పాట్ లైట్సే వస్తాయి. పైనంతా కూడా యాంపిల్ ఆఫ్ స్టోరేజ్ తీసుకున్నాము ఫర్ లాఫ్ట్. ఒకటే సింగిల్ కలర్ మనము తీసుకొని దానికి హైలైటింగ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాము. సీలింగ్ అంతా కూడా ప్రొఫైల్ లైట్ తీసుకున్నాము. సో దిస్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్. సో స్టార్టింగ్ ఆఫ్ ద వార్డ్రోబ్ సైడ్ యాంగిల్ నుంచి ఇలా మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ క్రియేట్ చేసాము. ఒక 8 inches ఆఫ్ స్పేస్ ప్రొవైడ్ చేసి స్టోరేజ్ క్రియేట్ చేసాము. లైక్ ఇలా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేసి ఫర్ దిస్ షట్టర్కే మనము డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చాము. సో దట్ ఇక్కడ నిల్చొని వాళ్ళు జనరల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే చిన్న బెడ్రూమ్స్ ఉన్నప్పుడు ఇలా మనం స్పేస్ సేవింగ్కి ఆప్షన్ ఇస్తాము. అండ్ ఇదంతా కూడా ఆటో సెన్సర్స్ అగైన్. సో ఇన్సైడ్ కస్టమైజేషన్ అంతా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ అంతా కూడా ఫ్యాబ్రిక్ లామినేట్ యూజ్ చేసుకున్నాము. యా. అండ్ ఈ స్లైడర్స్ థిక్నెస్ అంతా కూడా HDHMR తీసుకున్నాము, విచ్ ఇస్ ఆఫ్ 25 mm థిక్నెస్. సో షార్ప్ ఎడ్జెస్ అవన్నీ కూడా ఏమీ ఉండవు. అండ్ బెండ్ అయ్యే కాన్సెప్ట్ అన్నది కూడా ఏమీ ఉండదు, అవాయిడ్ అయిపోతాయి. సో కంప్లీట్ ఇలా లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసి బ్లాక్ హ్యాండిల్స్ తీసుకున్నాము కాంబినేషన్. దిస్ సైడ్ మనము టీవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నాము. సేమ్ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా బేస్ యూనిట్లో ప్రొవైడ్ చేసుకుని ఇదంతా ప్లెయిన్ తీసేసుకున్నాము. ఇక్కడ టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవచ్చు. సో కంటిన్యూటీ మనము లైక్ వర్క్ స్టేషన్ క్రియేట్ చేసాము ఇక్కడ. అండ్ ఆల్సో దీనికి ఇలా బుక్ షెల్ఫ్ లాగా కూడా ప్రొవైడ్ చేసాము. దిస్ ఇస్ థర్డ్ బెడ్రూమ్. లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద వార్డ్రోబ్లో ఇలా గ్లాస్ షట్టర్ తీసేసుకొని రోజ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇక్కడ అంతా కూడా హ్యాంగర్ ప్రొవిజన్కి ప్రొవైడ్ చేసాము. సో దిస్ సైడ్ మనము మెయిన్ వార్డ్రోబ్ తీసుకున్నాము. లైక్ ఇందులో వుడ్ కలర్ యాడ్ చేసి పేస్టల్ కలర్ కూడా యాడ్ చేసాము మనము. లైక్ రోజ్ గోల్డ్ కలర్ హ్యాండిల్స్ తీసుకున్నాము. అగైన్ ఈ వార్డ్రోబ్లో కూడా కంప్లీట్లీ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ డ్రాస్ అంతా కూడా విత్ లాక్స్ ప్రొవైడ్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్ క్లోజర్స్. సో పైనంతా కూడా లాఫ్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ వాటికి కూడా రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము. ఈ పర్టికులర్ కార్నర్ అంతా కూడా ఆర్టిఫాక్ట్ యూనిట్ కోసం క్రియేట్ చేసాము. సో ఏదైతే వుడ్ లామినేట్ ఉందో దాంతో తీసేసుకొని స్పాట్లైట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ ఒక చిన్న హిడెన్ స్టోరేజ్ లాగా కూడా ప్రొవైడ్ చేసాము, ఆ డెడ్ స్పేస్ ఉండకుండా. సో ఇక్కడ లైక్ సేమ్ టీవీ యూనిట్ కంటిన్యూ చేసేసుకున్నాము. ఇది బేసికలీ చిన్న రూమ్ కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో మనము డ్రెస్సింగ్ యూనిట్ క్రియేట్ చేసుకొని కిందంతా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసుకున్నాము. సో టీవీ యూనిట్ అంతా కూడా పేస్టల్ కలర్ అండ్ వుడ్ కలర్ థీమ్తో వెళ్ళాము.
సో దిస్ సైడ్ జనరలీ ఇలా ఒక లావిష్ ఎల్ షేప్ విండో వచ్చింది. సో దానికి మనం కంప్లీట్లీ వుడెన్ ప్యానెలింగ్ తీసేసుకొని, పైనంతా కూడా వుడెన్ ప్యానెలింగ్ ఇలా తీసేసుకొని, ఒక 2 inches ఆఫ్ వుడెన్ ప్యానెలింగ్ ఇక్కడ తీసేసుకొని, ఈ పైనంతా కూడా స్పాట్ లైట్స్ ప్రొవైడ్ చేశాము. సో ఇదంతా కూడా కంప్లీట్ కుషనింగ్ థీమ్కి బేస్ చేసుకొని కుషనింగ్ ప్రొవైడ్ చేశాము. సో ఇదంతా మంచిగా సోఫా లాగా ఉంటుంది బేసికలీ, చాలా విచ్ ఇస్ ఆఫ్ వెరీ కంఫర్టబుల్. సో సీలింగ్లో ఇలా కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తీసేసుకొని ప్రొఫైల్ లైటింగ్తో యాడ్ చేసి ఆ పర్టికులర్ బోత్ ద ఎండ్స్ కార్నర్స్లో స్పాట్ లైట్ ప్రొవైడ్ చేశాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 3 BHK ప్రాజెక్ట్ ఇన్ కొండాపూర్, బోలినేని బియాండ్ కమ్యూనిటీలో. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా సెటిల్డ్గా ఉన్నాయి అండ్ ఫినిషింగ్స్ అంతా కూడా చాలా స్మూత్గా వచ్చాయి అని చెప్పి కాంప్లిమెంట్ చేశారు మాకు క్లయింట్. అండ్ థ్యాంక్ యూ నారాయణ్ గారు ఫర్ ట్రస్టింగ్ వినాయక ఇంటీరియర్స్ అండ్ ట్రస్టింగ్ అస్. సో లైక్ యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వినాయక ఇంటీరియర్స్ భార్గవి.